అంగడి నిండుదండ అది నేనే. థ్యాంక్స్ అక్క. నేను సింగిల్. థ్యాంక్స్. చెప్పలు కొట్టండి మా సింగిల్. చూడండి వచ్చిందమ్మా పోయారు, వచ్చిందండి వచ్చిందమ్మా పోయారు. ఓట్ చేయకం. అమ్మా అరే రియాక్షన్ పెట్టి చాలా వీక్ అందరా అయినా కొంచెం వచ్చినాయి. ఇంకా బాగా చేయాలా. ఏమో టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఏ ట్రెండింగ్ చేస్తాం అంటే ఇప్పుడు చూస్తాం ఒకసారి ఫోన్లో. స్నాప్ స్టోరీ ట్రెండింగ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్ అసలు మా ఫ్రెండ్గా అడుగుదాం. హలో రాశిక బ్రో, చెప్పు బ్రో. ఇది అదే ఇది 5 స్టార్ స్టోరీ ఏదో ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. చెప్పు బ్రో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఎక్స్ప్లెయిన్ చేయవా? ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పంపిస్తావా? అయితే దాని మీద రీల్స్ రోల్ చేస్తున్నారా అంటే కొంచెం అలా మెమరీస్ అవన్నీ. ఓకే రియాక్షన్, ఓకే దాని మీద రియాక్షన్ ట్రోల్ అలా అంతే. అవి కూడా పంపి బ్రో, అవి కూడా పంపి ల్యాప్టాప్ రియాక్షన్ వీడియో చేసుకుంటాం. థ్యాంక్స్ బ్రో. ఇది కాల్ చేసినందుకు కొంచెం లాభం వచ్చింది. ఓకే 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 బ్రో, నేను చేస్తాను రియాక్షన్. రేపు మార్నింగ్ చేస్తాను. ఇప్పుడు నైట్ అయింది బ్రో. ఓకే టిఫిన్ తిని అదే డిన్నర్ తిని పనుకోవాలి. ఓకే ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బాయ్ బాయ్. సో మా రాశికి బ్రో మంచి ఇప్పుడు పంపిస్తా అంటారు రీల్స్. ఇప్పుడు నైట్ ల్యాప్టాప్ ఆడుద్ది. సో ఇప్పుడు డిన్నర్ తినేసి రాత్రికి మేము మార్నింగ్ రియాక్షన్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం. అప్పుడప్పుడు వీడియోస్ పంపించుకుంటామా తాగుతున్నాము. సరే మీరు ల్యాప్టాప్ ఛార్జింగ్ మీద చూసుకోవాలి ఫస్ట్. సరే చూద్దాం. అబ్బా అమ్మా కొత్త ల్యాప్టాప్లో ఉంటుంది. కొత్త ల్యాప్టాప్లో ఉందిరా. సరే ఇంకా ఓపెన్ చేద్దాం. ఓకే ఛార్జింగ్ వస్తుందేమో చూడాలి. ఏంట్రా బాబు అసలు ఓపెన్ కావట్లేదు. గేమ్స్ ఉన్నాయి కదా అంటూ. సో మళ్ళీ అవుతుంది లోడింగ్. వచ్చేసేపు రా బాబు లోడింగ్. నాకు ఇదే రా లోడింగ్ అయితే నాకు ఇష్టం ఉండదు రా. ఫైనల్ ఓపెన్ అయింది. మనం పాస్ నొక్కాలి. ఫైనల్లీ ఓపెన్ అయింది. ఛార్జింగ్ ఎత్తుందో చూద్దాం ఒకసారి. సో ఛార్జింగ్ అయితే ఎట్టుందిరా ఛార్జింగ్? అరే బాయ్ కేకే సో ఛార్జింగ్ 80% ఉందిరా. ఛార్జింగ్ కొట్టారా? ఛార్జింగ్ బట్టి ఇక రియాక్షన్ కూడా చేయాలి. ఇప్పుడు నైట్ ఛార్జింగ్ పెడతా, రేపు రియాక్షన్ కూడా వేద్దాం. సో ఇంకా బంద్ చేద్దాం. మరి రేపు మార్నింగ్ ఇప్పుడు నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టి రేపు మార్నింగ్ మనం రియాక్షన్ వీడియో చేద్దాం. సో క్లోజ్ చేద్దాం. ఛార్జింగ్ లేరా బాబు, రేపు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎంతసేపే సెట్ ఉన్నాయి ఇది. సార్ ఛార్జింగ్ పెడతా ఇప్పుడు. The next day. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మోర్ క్రియేషన్స్. వెల్కమ్. చూసినావు కదా అది 5 స్నాప్ స్టోరీ వీడియో చూసినా ఒప్పుకున్నావు కూడా. ఏ అబ్బాయికి ఇలా రాకూడదని అనుకుంటున్నా. సో వీడియో కెమెరా చూసేటారు. సో గెలుసు అదే కెమెరా చూస్తారు దేని గురించి రియాక్షన్ వీడియోస్ మస్తు మంది చేసారు. ఇప్పుడేమో అమ్మాయి తప్పు కాదు అబ్బాయి తప్పు అంటారు. ఇప్పుడేమో అమ్మాయి తెలుసు అమ్మాయి కూడా అంటారు. ఇప్పుడేమో అబ్బాయి లేదు అబ్బాయి ఏదో అంటారు. చూద్దాం రియాక్షన్ వీడియోస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో, చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే స్టార్ట్ చేద్దాం వీడియో. రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లేట్ ఎందుకు, మళ్ళీ నెట్ ఎక్కువ అవుతుంది వీడియో. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇంకా పోదాం. సో వచ్చేసినాం ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతున్నాం.
సో స్విచ్ ఆన్ గైస్. సో వచ్చేసినాం. షీ ఇస్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్. నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఫేవరెట్. అమ్మాయిలో అబ్బాయిలో అంటే అబ్బాయిలో కొంతమంది అదే చెప్పండి. సో మెసేజ్ పోదాం. సో ఓకే ఉన్నాయి గైస్ మనకి. ఇవన్నీ రియాక్షన్ చేసిరా మనుషులుగా బాగా. ఫైవ్ స్టోరీస్ అయితే వీడియో ఏంటంటే చెప్తుంటారు. ఏమన్నా 301 డైవ్స్ స్పార్కో ప్రో ప్రో చూడండి. ఏంటి బ్రో ఇలా ఉండదు ఈ జనరేషన్ అమ్మాయి ఫ్యాషన్ స్టోరీ. ఇదే స్టోరీ చూడండి. ఆ అమ్మాయి వేరే బ్రేకప్ అయిపోయింది. ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితో ఒక స్నాప్ తో నేను ఏడుస్తున్నట్టే చూడు. నీ కష్టం ఏ అబ్బాయికి రావుతుంది బాబు. Everyone is talking about the fire snaps guy, but the loyal one who got HIV struggling his whole life. ఇది కూడా విన్నారు బై, ఇది కూడా విన్నారా గైస్ మీరు ఫ్రెండ్స్? మీ అందరు అంటే విన్నాను. అది బాబు వేసి మనం టాక్ కాఫీ చేస్తాను లైవ్. సో చూసిన వీడియో, మీరు చూసితే తెలుస్తాను. నేను చూసిన పాపం అది కూడా పెద్ద ఉన్నాయి కూడా. బట్ వాట్ అబౌట్ ద 4+ బాయ్? యా 4+ బాయ్ అది కూడా. ఇవన్నీ చూసినాక సింగిల్ ఫ్రమ్ వాట్ అనేది ప్రౌడ్ గా ఉంది. ఎస్ సింగిల్స్ కీప్ ఆఫ్ ఎంగేజ్. అందుకే జనరేషన్ సింగిల్ ఉండదు. ఆఫ్టర్ సెయింగ్ 5 స్నాప్షాట్స్ ఇలాంటి నాకు సరే సరే నాకు సేమ్ రియాక్షన్, షేర్ టు సేమ్ అంటే నాకైతే గూస్బంప్స్ వస్తున్నాయి. చూడండి నిజంగా నన్ను మధుపానిగా సలా లటోలకి సలా ఇప్పుడు పూర్తిగానండి. సో 5 స్నాప్ స్టోరీ 80+ ఫ్యూస్ హెడ్ ఫోన్స్. ఓకేనా? బీ కేర్ఫుల్ బాయ్స్. ముందే చెప్పిన ఫస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి నేను. ఓకేనా? పేర్లు ఎందుకులే కానీ నీకు నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసు. ఇది స్టార్టింగ్ ఆఫ్ ది
స్టార్టింగ్ ఎండింగ్ చాలా ట్రామా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం బాగుంటుంది, లాస్ట్ కి ఎంతో చూసినా ఈ స్టార్టింగ్ చూడు. కొంతమంది తెలుసు. ఎరుపుకులు ఉన్నారు, నేను వాళ్ళతో పాటు ఉండేవాడిని ఆ, room లో. తెలుసు. అయితే ఆ. ఏం జరిగిందంటే వాళ్ళలో ఒకడు సిఎస్సి లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. సిఎస్సి లో ఒక So? అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. 2 years నుంచి ఉన్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను అన్ని చూసాను రిలేషన్షిప్. వాడు కాలేజ్ లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడప్పుడే కనిపిస్తాడు, కానీ ఆ రూమ్ లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. థర్డ్ ఇయర్ ఇది, బీటెక్ థర్డ్ ఇయర్. నేను ఆ థర్డ్ ఇయర్ ఎండింగ్ లో వెళ్ళిపోయాను. ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు, ఆ అమ్మాయితో గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గారు. అయితే ఆయన అడిగారు, అరే ఏంట్రా ఎందుకు ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అంటే ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందంట ఇప్పుడు, అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకు తిరగడానికి వెళ్ళింది, వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళో వచ్చేయమని చెప్పి వస్తున్నాడు, వీడేమో బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయాల, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్ లో ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు, అది నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు. వాడు ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ ఇక్కడికి స్నాప్ పెట్టింది. దట్ గై వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గారు ఇలా స్నాప్ ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాప్లు పెట్టింది. అంటే వీడియో మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు, మేము చూసాం. ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు. ఏంటబ్బా మేము పక్కకి వెళ్ళి, అరే ఈ పక్కన ఇంకొకడు ఉన్నాడు, ఆడికి తెలుసు, ఆడు ఇలా ఫోన్ ఇచ్చాడు వేరే వాడికి, నా ఫ్రెండ్ ఆడు ఎవడో నీకు తెలుసు, వాడు ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే ఆడు చుట్టుపక్కల 5 ఉన్నాం. 5 చూసాం. పేర్లు ఎందుకులే గానీ, నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసు, ఒక రూమ్ లో మా మెకానిక్. చాలా ఫీల్ అవుతారు ఇలాంటి అమ్మాయిని బాధ. జై హింద్. ఈ 5 స్నాప్ స్టోరీ మీరు ఈ బ్రో చెప్పిన కరెక్ట్ గైస్, చెప్తున్నా, ఈ బ్రో చెప్పిన కరెక్ట్. ఫస్ట్ కెరియర్ మన అమ్మ నాన్న మన గురించి, అంతే తర్వాత అమ్మాయి హెల్త్ లైఫ్ తొక్క వాళ్ళని పట్టించుకోవద్దు. మన 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 సార్ మన ఫ్యామిలీ మీ కాలం లవ్ అడ్డం పెట్టుకొని ఏదో పని చేసుకోవచ్చు. మాకదే తిక్కరే కదా, లవ్ లవడాలే చూడండి, లవ్ 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 లడ్డు లవడా లవ్ ఇంకా లవ్ లడాలి, లవ్ కాదు బ్రో, ఈ కామం అంతే, అదైతే ఈ కామం రూపంలో లవ్ అని అంటారు అంతే. కరెక్ట్ బ్రో చెప్పి. అసలు బీటెక్ వాళ్ళకే ఉంటారా? బీటెక్ మా డిగ్రీ వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏంటంటే ఈ డిగ్రీ కొంతమంది ఉంటారు, కానీ బీటెక్ ఎక్కువ జరుగుతాయి అటు పనులు. ఆఫ్టర్ లివింగ్ దట్ 5 స్నాప్ స్టోరీ, లవ్ చేయాలంటే భయం అవుతుంది. అదే స్నాప్ స్టోరీ నాకు దొరికిన ఉంటే వేరే చేసి తెగుతా పిచ్చి ముందా. సేమ్ సేమ్ రియాక్షన్ నాకు కూడా. ఆఫ్టర్ 5 స్నాప్ స్టోరీ మై రియాక్షన్ దట్ కాదు, లాగి దాని పొద్దున అంటే దాని చుట్టుపట్టుకోలాగి దాని పొద్దున నరకడమే.
ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ 5 snaps మీద ది స్టోరీస్ ఇవి కూడా ఉన్నాయిరా, ఇవి ప్రపంచం జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? కెన్ యు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఇంగ్లీష్? రాఘవ్ పేటి భయ ట్రోమా అక్క చెప్తుంటే కౌంటర్ బాబు. రియల్ ట్రోమా స్టార్ట్ ఆఫ్టర్ దిస్ సెంటెన్స్. ఉన్నారు ఈ 4 years. అసలు 4 years వాడికి హౌ బ్రో? 4 years వాడికి ఎన్ ఆఫ్ దిస్ స్నాప్స్ డన్. 5 snaps ట్రెండింగ్ అంట. ఏందది 5 snap ఏంది బ్రో? నాకు అర్థం కాలే. అదేంది? అదేదో అడుగుతున్నారు చూడు అన్నయ్య. ఏందన్నా? ఏందో 5 snaps ట్రెండింగ్ అంట. ఏందది? అది ఒక చిన్న చాలా ఇదైపోయింది, వైరల్ అయింది. అది ఒక మనదా? స్టోరీ అన్నది. అచ్చా అచ్చా. ఒక అమ్మాయి మోసం చేసింది గలీజ్ గా ఒకరిని. ఎవరిని? చెప్పనా ఏంటి? స్టోరీ? అదేంటంటే ఒక అమ్మాయి ఒకరిని, వాళ్ళిద్దరు మంచి రిలేషన్ లో ఉండే అంట కొన్ని డేస్. షార్ట్ కట్ లో చెప్తున్నారు. మంచి రిలేషన్ లో ఉండే ఈ అమ్మాయి వాడిని వదిలేసిందంట కొన్ని అనివార్య కారణాల వల్ల, మరి ఎందుకో తెలియదు. ఓకే. ఇంకా వాడైతే వదిలేదంట. ఆ అమ్మాయి దెంగే అన్నా వాడు పోతలేడు. ఈ అమ్మాయి వేరేటోతో రిలేషన్షిప్ ఉన్నది, వీడు వద్దు అని చెప్పినా వినలా. ఇక లాస్ట్ కు ఎన్ని రోజులు నడిచిందో ఆ కాంట్రవర్సీ మీద నడిచినాక, దాని తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఏం చేసిందంటే వేరేటోతో బ్లో జాబ్ చేసుకుంటే ఆ ఫోటో వీడికి పెట్టిందంట. స్నాప్లు 5 స్నాప్. 5 snapలా? 5 స్నాప్లు పెట్టింది. ఆ అమ్మాయి బ్లో జాబ్ చేసి అంటే ఓకే ఓకే ఓకే. ఆ చేపించుకున్నోడు ఫోటోలు తీసిండంట. ఆ స్నాప్స్ వాడికి పెట్టిందంట. ఓకే ఓకే ఓకే. వీడు కొట్టుకోండి అయితే అప్పుడు. వీడు ఏడ్చిండు. వీడు ఏడుస్తున్నట్ట, ఘోరంగా ఏడుస్తున్నట్ట. ఎందుకు ఏడ్చేది? వీడియో కొట్టుకొని పెడితే అయిపోతుంది రీల్. అంటే ట్రెండింగ్ అవుతుంది బ్రో నిజంగా. వీడియో కొట్టుకొని రీల్ చేయాలా? ఇంకా ట్రెండింగ్ అవుతుంది. రాము మన కాన్సెప్ట్ ఎట్లా? వీడు కూడా కొట్టుకోవాలి బ్రో. వీడు కూడా కొట్టుకొని ఇట్లా వేయాలి కొన్ని మీదకి. కరెక్టే. పని వేసుకోపో. ఏం Yes, sir. చేయాలి? 5 snap. దానికి అర్థం ఫర్ ఎవ్రీ రియాక్షన్ అదే ఉండే యూటర్న్స్ అలా కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. మనం కూడా రియాక్షన్ సరిగా అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? రాజన్ నీకు ఈ ఆలోచన బదులు నీకు అందుకు రాలేదు, సిగ్గుపడాలి. కరెక్టేగా? P.O.V. When I hear that 5 snaps story, me to the boy girl. నాకంటూ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. బాగా టైం తీసుకొని అంతే పాడతే నరకమే. ఒక్కసారి అమాయకుండా ఏం చేస్తున్నా చూడండి. రే 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 ఇంతమంది రియాక్షన్ చేసారు కదా, నేను రియాక్షన్ బెటర్ కదరా. అటెన్షన్ కోసం లేదు నువ్వేం కార్గో ఒక్కసారి అమాయకుండా ఏం చేస్తున్నా చూడండి. వాడే అటెన్షన్ కోసం అన్ని వీడియోస్ పెట్టి మళ్ళీ మిత్ర గుర్తు చేస్తున్నారు. బెటర్ కదరా. పాతగా గుర్తు చేస్తున్నాం మాస్టర్ గారు. మన బాగా అది సేమ్ రియాక్షన్. ఆ అమ్మాయికి ఇదే పాట ఇదే చూడండి రియాక్షన్. డాష్ ఇదే పుట్టు ఆడదాను నువ్వు. అర్థం అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. మరి స్నాప్స్ చేంజ్ చేసింది. నేను ఆ 5 స్నాప్ అని బాబుకి సెండ్ చేశా. అంతేగా వాళ్ళకే పంపించాలి. తెలుసుకో క్రిస్టోఫర్ ఆశిష్ వీడికి వస్తే ఒకవేళ చూడండి. వాట్ ఇఫ్ దోస్ 5 snaps they sent to him? Just imagine the situation. అనుకుడే అయిపోయిందా? బాబు ఏదా మాత్రం
అటు అమ్మాయికి అటు అబ్బాయికి సపోర్ట్ చేయకుండా మిడిల్ ఉంటారు చూడు ఏమాడతారు. ఈ కాలం అమ్మాయి అబ్బాయిని ఇలా చేస్తున్నాను వేసాం 2 డేస్ నుంచి 5 స్నాప్ స్టోరీ అని తెగ రీల్స్ చేస్తున్నారు, తెగ వైరల్ చేస్తున్నారు అనమాట. అదే కదా నాకు బడి అవుతుంది కాబట్టి నేను చేస్తే చేసాను. ఒకసారి ఆలోచించండి, ఏ అమ్మాయి అయినా కానీ ఆమె యొక్క పరువు రిలేటెడ్ గా అంత దిగజారదని నా ఫీలింగ్. అండ్ ఆల్సో ఆ అమ్మాయి ఆ లెవెల్ కి దిగజారిందంటే ఈడు ఎంత టార్చర్ పెట్టాడో ఆలోచించండి ఒకసారి. ఇది ఒక అబ్బాయి చెప్తున్నా గైస్, ఈయన ఒక అబ్బాయిని అలా దిగజారినట్టు మారుతాడు. ఒక అమ్మాయి ఏమో మేబీ ఆమె క్యారెక్టర్ వచ్చాడేమో ఏమో చెప్పలేం కదా, క్యారెక్టర్ వద్ద సెల్లుందో. వీడేమో కాదు అమ్మాయి తప్పులేదు, అబ్బాయి తప్పు, అబ్బాయి అట్టుంటాడు. ఒక అబ్బాయి ఈ కాలం అన్ని చూస్తున్నా గైస్, అన్ని టీవీలో అన్ని న్యూస్ పేపర్ అయింది. పెళ్లి చేసుకోవడానికే చచ్చిపోతాను. ఇంకా లవ్ కూడా వస్తుంది. ఇప్పుడే లవ్ స్టార్ట్, లవ్ కూడా మనం చేద్దామంటే ఇది కష్టం. ఏంటి ఈయనేమో అమ్మాయి తప్పు లేదు, అబ్బాయి తప్పు అట. ఏదైనా ఒక అబ్బాయి ఉండి అబ్బాయికి ఇస్తే అబ్బాయికి సపోర్ట్ అవ్వకుండా ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తాడు ఏంది ఈయన? చెప్పండి మీరే. వినండి. ఆ అమ్మాయి వీడిని ఎంత హేట్ చేస్తుంటే కనుక అవి ఇట్లా చేస్తుంటది. అవునా వాడు అటు ఏ చేసిటే మన వాడెందుకు బ్రేకప్ అయినాక లేకున్నా పోయాని వాడి లైఫ్ వాడు చూసుకోవాడే కదా. బ్రేకప్ అయితే మన ఎందుకు బ్రేకప్ అయినా నాకు నువ్వే కావాలా వాటితో సిక్స్ లవ్ చేస్తాను టూలో అది మీకు అర్థం కాదా? ఏమో మరి ఆ అమ్మాయి యాక్టివిటీ చేసేటప్పుడు ఆ సెకండ్ అబ్బాయి గాడే కావాలని పంపించిండేమో, ఎవరికి తెలుసు. సో ఎవరు తెలుసా నీకు అన్ని రాసుకో, నువ్వు సినిమాటోగ్రాఫర్ సార్. స్టోరీ బాగుంది, ఫెమిలిస్ట్లను తిట్టినట్టు తిట్టుకున్నాము, చేసాము, అంతా బాగుంది. బట్ ఒకసారి 2 పాయింట్స్ ఆఫ్ ద స్టోరీ మనం వింటే మనకు అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ అలా చూసి అలా వదిలేయండి అంతే. ఓకే, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అండ్ తెగ రీల్స్ చేస్తున్నారు దట్ అమ్మాయి మీ లవర్ ఒకవేళ స్నాప్స్ పంపిస్తే ఓపెన్ చేయకండి రా అని. సో బీ సెన్సిబుల్ అబౌట్ ఆల్ దిస్. అంటే ఒక్కరు సెన్సిబుల్ అందరు సెన్సిబుల్ కాదా? వచ్చారా సైంటిస్ట్ ఈయన ఈ కోతం ఇద్దరు ఈయన కూడా అంతే. 2 days నుంచి 5 స్నాప్ స్టోరీ. అరే జర ఆగుర్రి. ఓకే, ఆలోచించారు, ఒక సెకండ్ ఆలోచించారు. అందరు వ్యూస్ కోసం చేస్తారు, అందరు వీడియోస్ పక్కకు పెట్టు. ప్రాక్టికల్ గా పాయింట్ మాట్లాడుకుంటే ఒక అమ్మాయి అంత దిగజారి అట్లా చేసిందంటే ఆ అబ్బాయి అంటే ఎంతో అసహాయమై ఉండాలి, లేకపోతే పగై ఉండాలి. సేమ్ ఇందాక పెట్టా కదా ఆయన అంటే ఈయన ఇద్దరు అబ్బాయి గురించి మాట్లాడరా. అమ్మాయి అంటే దిగరు ఇంకో అబ్బాయి కాను. బట్ ఈ కాలం అబ్బాయిలు కూడా పాప ఎంతమంది మోసపోతారు. అబ్బాయి చచ్చిపోతారా బాబు అమ్మాయిలు పెళ్ళికి వస్తుంది. అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రేమ పెళ్లి అరేంజ్ మ్యారేజ్ చేసుకుని చచ్చిపోతారు. మీరేంద్ర అబ్బాయిలు తప్పు ఒక అబ్బాయి అని అబ్బాయి తప్పు అంటారేంద్ర బాబు? ఏం చేయాలి చూడే సొసైటీ ఎలా చూసినారా టీవీలో? మొన్న అప్పారు ఆయనేమో బైక్ వాళ్ళ హస్బెండ్ బైక్ పోతే ఆయన కార్ వచ్చి గుర్తి చూసినారు కూడా. అమ్మాయికి సపోర్ట్, ఇతను అమ్మాయి సపోర్ట్. ఏం తెలుగు మాట అబ్బాయి కొంచెం అబ్బాయికి సపోర్ట్ చేయండి బాబు. అబ్బాయిను కానీ అబ్బాయికి సపోర్ట్ లేదు, అమ్మాయిలకే సపోర్ట్. కానీ అంత వల్గర్ యాక్టివిటీ చేయరు. సరే చేసిర్రే అనుకుందాం. మళ్ళీ కూడా అమ్మాయిలు చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఉంటారు అలా ఇజ్జత్ గురించి. అరే నా వీడియోస్ ఇట్లా పంపిస్తే వైరల్ చేసి చూపుతాడు, ఆడ ముంగడున్నాడు అబ్బాయి పగ మీద తీసుకుంటే, ఈగో మీద తీసుకుంటే ఇది వైరల్ అయిపోతాయి. ఆ భయం ఉంటది. ఆ భయం లేకుండా ఇట్లా చేసిందంటే నేను నమ్మ. ఆ ఒక్క ఫ్యాక్టర్ దగ్గర ఇది ఒక స్టోరీ అని ఫిక్స్ అయినా. స్టోరీ బాగానే ఉంది, ఎగ్జాజరేట్ చేసిర్రు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు. అంటీ అన్లెస్ ఇది నిజం అని తెలిస్తేనే మాట్లాడాలి, ద్వేషించాలి అమ్మాయిలను. అంటీ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ఇప్పుడు ఫెమినిస్టులు చాలా మంది ఉన్నారు ఆన్లైన్ లో, వాళ్ళది ప్రూఫ్లు ఉంటే వాళ్ళు నాన్ సెన్స్ గా మాట్లాడతారు కాబట్టి మనం తిడతాం. ఉంటేనే నమ్మాలి, తిట్టాలి. అంతవరకు స్టోరీ బాగుంది ఈనాడు వదిలేసాలి. బేబీ మూవీ టైప్ లో చూడాలి, వదిలేసాలి అంతే. వచ్చారా సైంటిస్ట్ సేమ్ లైక్ ఆ 5 స్నాప్ స్టోరీస్ నాకు వచ్చింటే సేవ్ చేసుకుని కెమెరా చేసి ఆన్లైన్ సైట్ అమ్మేస్తే వాని కరెక్టే. ఆన్లైన్ అమ్మేస్తే డబ్బులు వస్తాయి తెలుసా? ఆన్లైన్ అంటే తెలుసుగా. ఇప్పుడు కొంచెం మంచిగా అయిపోయింది.
జాబ్ చేస్తూ వీడియోలు రికార్డ్ చేసుకుని ప్రేమించిన వాడికి పెట్టిన గొప్ప మహిళ. దానికన్నా ముందర సెల్ఫీ అని చెప్పి కాలా దోసిన గొప్ప ఆడది. పొలం కోసం తాళి కట్టిన భర్తనే చూడు ఇట్లా ఇట్లా ఇంకా జరుగుతా గొప్ప ఇన్ని జరుగుతున్నా ఒకడు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు ఎంత రాబో ఆడది. అసలు రోజు రోజుకి చాలా మంది ఆడవాళ్ళు ఎలా తయారవుతుంది. ప్రేమించిన వాడు వద్దు, పెళ్లి చేసుకున్నవాడు అసలు వద్దు, కానీ వాళ్ళు అనుకున్న డబ్బు మట్టి కావాలి. నడువు ఉంచి పని చేయాలంటే వీళ్ళ వల్ల అవ్వదు. సరే ఇవన్నీ అలా ఉంచినా కానీ ప్రేమించిన వాడికి వేరే వాడితో బ్లో జాబ్ చేసి వీడియోలు పెట్టడం ఏంటి అసలు? అది ఎంత దారుణం అది. అసలు నిజం చెప్పాలంటే ఎంత పాపం అది. వాడు మంచోడు కాబట్టి మూల కూర్చొని ఏడుతున్నాడు. అదే వేరే సైకోనా కొడుకు అనుకో, ఆ వీడియోలు తీసుకెళ్లి నెట్ లో పడేస్తాడు, దరిద్రం వదిలిపోదు. అసలు ప్రజెంట్ ఉన్న అమ్మాయిలకి అయితే సైకోనా కొడుకులు అయితేనే కరెక్ట్. ఎందుకంటే జుట్టు పట్టు నేలకేసి కొట్టేసి లైన్ లో పెడతారు. ముద్దుగా బుజ్జగించి తిన్నావా ఉన్నావా ప్రేమగా చూసే కూడా అసలు రోజుల్లో పనికిరాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాడు ఒక చేతకానోడు ఒక యదో కింద చూస్తారు. అవునా కదా? నీకు ఏమనిపిస్తుందో కామెంట్ మంచిది. మంచి బ్లో జాబ్ చూడండి అందుకే ఇంకా నీకు పెట్టి కంపెనీకి లైక్ కొట్టా చేసినా కానీ నేను లైక్ కొడతాను. సూపర్ ఎపిడ్ చేస్తూ వీడియోలు రికార్డ్ చేసుకుని చూడండి ప్రేమించిన వాడికి ఈయన పెట్టిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ బే చెప్తాడు రియాలిటీకి రండి అందరూ ఆ ఇద్దరు రియాలిటీకి రమ్మను ఎక్కడో ఎక్స్పెక్టేషన్స్ కాదు కళలో రియాలిటీకి రండి రియాలిటీలో ఏం జరుగుతుంది ముందర ఇన్ని సెల్ఫీ అని జరుగుతుంది చెప్పి కాలా చూడండి దోసిన సెల్ఫీ అని ఒక గొప్ప ఒక ఆడది. వయసు పొలం కోసం తాళి చూడండి కట్టిన ఇన్ని జరుగుతుంటే మీరేమో అమ్మాయి సపోర్ట్ రియాలిటీ అంటారా బాబు. ఫైవ్ ఇక ఈ బ్రో కూడా కొంచెం ఓకే ఓకే రియాలిటీగా అయిపోయింది. స్నాప్స్ కోసం మాట్లాడు 5 స్నాప్స్ కోసం మాట్లాడు అని చెప్పి నాకు చాలా మంది డిఎం చేస్తున్నారు. బహుశా ఇది విన్నాక నేను నీకు నచ్చకపోవచ్చు, రెడీగా ఉండు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది ఎవడో స్ట్రేంజర్ స్టోరీ. ఆ స్టోరీ విని నువ్వు నైట్ అంతా నిద్రపోకుండా ట్రామటైజ్ అయిపోయి పిసికేసుకుంటున్నావే. వాట్ ఇఫ్ సేమ్ సిచ్యువేషన్ నీకొస్తే, మెంటల్లీ ఇంత వీక్ ఉన్న నీకొస్తే సచ్చిదెంగుతావు నువ్వు కన్ఫర్మ్. అట్లా కాదమ్మా నేను అట్లా కాదు నాకు వస్తేనా నేను ఇంకా వాట్సాప్ పెట్టేస్తా మా కాలేజ్ గ్రూప్ అందరూ పెట్టేస్తా అయితే దానికి ఫాలో తీసే వీడియో చూస్తున్న నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఉంటే బీ రెడీ. మాకు లేదమ్మా మాకు గర్ల్ ఫ్రెండ్ లేదు బాయ్ ఫ్రెండ్ లేదు మేము సింగిల్ చాలా మా సింగిల్ ఒక్కనే దాన్ని నాకు నేనే సెల్ఫ్ లవ్. దిస్ కైండ్ ఆఫ్ షిట్ హూ నోస్. నీకు తెలుసా? ఎవ్వరికి తెలియదు ఎప్పుడేం జరుగుతుందో. రెడీగా ఉండు. అది ఎవరితో జాబ్ చేస్తూ పెట్టింది మనోడికి స్నాప్. రేపు పొద్దున నీకు ముద్దులు పెట్టుకుంటూ పెట్టొచ్చు, ఆర్ ఎల్స్ రూమ్ లో వాళ్ళకి నచ్చిన ఫ్యాంటసీల్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని నీకు పెట్టొచ్చు, ఆర్ ఎల్స్ నీకు దొరకచ్చు వాళ్ళ ఫోన్ లో. అవి చూసి తట్టుకోవడానికి బీ రెడీ. రెడీ రెడీ బీ రెడీ పోటాడినా దేనికైనా రెడీ ఐఎమ్ రెడీ. నీ క్యారెక్టర్ నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలంటే డేంజర్ నా కొడుకులా ఉండాలి. తేజ నా కొడుకు ఇలాంటి టైప్ ఆఫ్ ట్రామా మొత్తాన్ని కూడా ఫేస్ చేసి ఏమున్నాయి ఇవన్నీ అని పక్కకి తీసిదెంగి లైఫ్ లో ఏదో ఒకటి చేసి చూపెత్తాడు చూడు. ఇలాంటి ట్రామాని కూడా ఫేస్ చేసి చల్ ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి స్ట్రాంగ్ గా నిలబడి వాడు అనుకున్నది చేస్తాడు చూడు. ఎలాంటి ట్రామాలని ఫేస్ చేసి కూడా వాడు డేంజర్ నా కొడుకాడు. యు బీ దట్ డేంజర్ నా కొడుకు ఆర్ డేంజర్ నా కూతురు. నీతో నువ్వు చెప్పుకోవాల్సింది ఒక్కటే మాట, ఏకీ పాయింటే. ఈ లోపల నుంచి వచ్చే వీక్ పర్సన్ కి నువ్వు చెప్పాల్సింది ఒక్కటే, చల్ దెంగే లైఫ్ లో ఏం జరిగినా ఫేస్ చేస్తా, ఫేస్ చెయ్యగలను. లైఫ్ లో నేను చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. సైడ్ హార్ట్ బ్రో మోటివేషన్ ఇస్తే బిజినెస్ మ్యాన్ లో లాస్ట్ వర్క్ కదా బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ మహేష్ బాబు బాగా ఉంది. గో 5 స్నాప్స్ మా కాస్ట్ ఆల్రెడీ వాంట్ సర్వ్. సో ఇదే చూడండి నా మాటలకి నీకు క్లారిటీగా అర్థం అయ్యాయా అనుకున్నా. ఇప్పుడు ఆ స్నాప్స్ అని వద్దు మాటలు అంటే చూసే అయ్యే బ్యాచ్ లో ఉండకు. బయట వాళ్ళు జరుగుతున్నాయి ఫ్రమ్ ఇట్. చెప్పింది విన్నావు కదా. లైఫ్ లో ఏం జరిగినా బీ రెడీ ఫేస్ చేయడానికి ఏంటి ఏమంటావు. ఎస్ ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని జరుగుతాయో అని చెప్పినట్టు దానికి మనం ఫేస్ చేసి రెడీ ఉండాలి.
5 స్నాప్ స్టోరీ. అరే మామ నిన్న నా లవర్తో నాకు గొడవ అయింది. 5 స్నాపులు పెట్టిందిరా, చూడాలంటే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుందిరా? అరే ఇన్స్టాలో స్నాప్ స్టోరీ విన్నప్పటి నుంచి చూడాలంటే భయం అవుతుందిరా. నీకు అట్లా జరిగింది అనుకో, సేవ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పడదే. బాయ్స్ అరే మామ మా ఫ్రెండ్ కూడా అంతే. 5 స్నాప్ స్టోరీ అనేది ట్రెండ్ అవుతుంది కదా, నాకు అందరూ చాలా మెసేజ్లు పెట్టి దీని మీద మాట్లాడు అంటే వీళ్ళు పనికి మన స్టోరీలకి పెద్ద పెద్ద టైటిల్ పెట్టేసి దాన్ని దీన్ని ట్రెండ్ చేస్తారని అనుకున్నా కానీ ఎంతమంది అడుగుతున్నారు రేటు దీన్ని లెక్కేటని చూసా. వినాలంటే హెడ్ సెట్ పెట్టుకుని విను, లేదంటే వెళ్ళిపో. మళ్ళీ అందరూ అలా ఉండరు అనొద్దు, నేను చెప్పేది కొంతమంది గురించి. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. వీళ్ళు 2 సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నారు, గొడవలు అయినాయి, అది ఇంకోటి తగులుకుంది, ఆడి నోట్లో పెట్టుకుంది, వీడియో తీసుకుంది, వీడికి పెట్టింది, జలస్ ఫీల్ అవ్వాలి. నేను ఇప్పుడు ఆ స్టోరీ ట్రెండింగ్ లో ఉందని నేను మాట్లాడట్లేదు. అది నిజం అవ్వచ్చు, క్రియేట్ చేసింది కావచ్చు, ఏమో జస్ట్ అది మనకు తెలిసిన స్టోరీ. అలాంటి స్టోరీలు చాలా జరుగుతున్నాయి బయట, మనకు తెలియదు అంతే. ఇప్పుడు ఇలా అయింది కాబట్టి మాట్లాడు. వీళ్ళకి లంజ్ అని పిలిచిన పేరు చాలదు, ఇంకేదైనా మీరు పెద్దగా చూడండి, పెద్దగా ప్లాన్ చేయండి. ఆ లంజ్ వదిలేసి వెళ్ళిపోయింది, వీడు ఎలాగా బాధపడతాడని తెలుసు, మళ్ళా నోట్లు ఎట్టుకొని వీడియో తీసుకుని ఇడికి పెట్టాలి. అబ్బాయిలు అందరూ అలా ఉండరమ్మా. అలాంటి మెంటల్ పుగ్గలు అయితే నువ్వు దిగజారి చేసిన ఎరుపుకు పని ఒక 10 మందికి చూపించుకొని ఎంజాయ్ చేస్తాడు. కానీ కొంతమంది సీరియస్ గా లవ్ చేస్తారు, ప్రాణం కన్నా ఎక్కువ. వాళ్ళ అమ్మాయిల కన్నా మిమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తారు కదా లంజ్ అవుతారు కన్నా. ఇప్పుడు జనరేషన్ ఆడాళ్ళు చాలా దిగజారిపోతున్నారు. ఒక మగాడి ఫీలింగ్స్ అంటే ఆటలాట అయిపోయింది. నన్ను ప్రేమించినాడు కదా, నేనేం చేసినాడు నన్ను ఏమనలేడనే ధైర్యం కదా మీకు. కానీ అందరు గుండెలు బలంగా ఉండవు. కొంతమంది అమాయకులు అలాంటివి చేస్తే తట్టుకోలేక చచ్చిపోతారు. మీ వల్ల ఒకటి చచ్చిపోయాడన్నా మీకు ఫరక్ పడదు కదా, మీరు అంతే దోలెక్కిపోతే. ప్లే బాయ్లు మస్తున్నారు దునియాలో, ఫ్రాంక్ గా చెప్పేస్తారు నేను దెంగి సోలెత్తాను. వాళ్ళతో ఇలాంటి కథలు పడండి, అమాయకులతో ఆడుకోవద్దు. మీరు కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి, ఎవరితో కూడా డీప్ గా వెళ్ళొద్దు, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మనం ఒకసారి తిరిగి వెనక చూసుకుంటే మనకి బోల్డ్ బొక్కలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో గొడవలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరిని మనమే చూసుకోవాలరా. మనం ఈ ఎరుపు కథలు పడి బాధపడుతూ ఉండిపోతే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా మొట్టగుడిచిపోద్ది. నేను ఇప్పుడు మీరు మగాళ్ళైనా మొట్టలు కోసుకొని మూసుకొని ఉండండి అని చెప్పట్లేదు, చెయ్యండి ఎంతవరకు మనం అనుకున్నది మన దగ్గరకు వచ్చినంత వరకు. అది సెక్స్ అవని, ప్రేమ అవని, డబ్బు అవని, ఏదో ఉన్నదంతా సాటిస్ఫై అవ్వదు. ఉన్నంత కాలం ఎంజాయ్ చేద్దాం. అది ఒకసారి మనది కాదు, అది పక్కూడదు అని తెలిసిన తర్వాత మన ఎంగిలో ఆడు తిన్నాడు, మనం బెచ్చమేసామని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అంతేగాని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఆడితో తిరుగుతుంది, ఆడి మొట్ట నోట్లు ఎట్టుకుందని చెరుపుకులో ఏడుచుకుంటూ ఉంటావేట్రా. నేను నీకంటే పెద్ద నవ్వచ్చు, చిన్న నవ్వచ్చు. ఈగోతో ఈడి మాట నేనే తినేది అనుకోవచ్చు. నేను నా ఈగో సైడ్ పెట్టి నీకు అన్న అని పిలుస్తా. ఒకసారి మళ్ళీ హస్తల వీస్తా. డైలాగ్ సూపర్. స్టోరీ అనేది ట్రెండ్ అవుతుంది. CSE లో టెలింగ్ రియాలిటీ ఆన్ దిస్ డే దిస్ జనరేషన్. లాస్ట్ రోజు చూశారు కదా, అస్తరిస్తా బిల్లా డైలాగ్ అది ఉన్నారమ్మ. సేమ్ చూసినా కదా సేమ్ వీడియో. ఎవరైనా అమ్మాయి పెద్ద స్నాప్స్ వేస్తుంది, అందుకే రా అమ్మాయితో ఫేస్బుక్ చేయక కట్ చేసేది. ఒక అమ్మాయి వేరే వాడితో బ్లౌజ్ జాబ్ చేసి తన సొంత లవర్ కి వీడియో స్నాప్ పెట్టింది. ఎంత దారుణం రా ఇది, ఎంత షేమ్ రా ఇది. ఆ బాయ్ ఫ్రెండ్ అనేవాడు అసలు ఉంటాడా? ఇన్స్టాగ్రామ్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ 5 స్నాప్ స్టోరీ అనేది కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఎక్స్ అనేది అమ్మాయి అనుకుందాం, వై అనేది అబ్బాయి అనుకుందాం. ఈ XY అనే ఇద్దరు 2 years నుంచి లవ్ లో ఉన్నారు. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా 2 years అయితే వీళ్ళ రిలేషన్ అనేది సాగింది. ఇప్పుడు ఏ రిలేషన్ లో చూసుకున్నా సరే మనకి గొడవలు అనేవి సహజం. అలాంటప్పుడే కదా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఆ గొడవలు అయిన టైంలో త్రోడ్ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, లైక్ జెడ్ అనుకోండి. ఎప్పుడైతే బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చారో XY గొడవ అనేది ఇంకా పెద్దదైపోయి బ్రేకప్ అనేది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ వై అనే అబ్బాయి మాత్రం కొంచెం ఆ బ్రేకప్ అనేది ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి ఎక్స్ అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే అడగడం, లేకపోతే ఎటన్నా వెళ్తే నాకు చెప్పమని చెప్పడం, ఇలా ఫోన్లు చేసి చెప్పేవాడు అంటే అడిగేవాడు. కానీ ఇక్కడ వైకి తెలియదు కదా ఆల్రెడీ XY ప్లేస్ లో ఎంటర్ అయిందని చెప్పి. ఇలా వై తనని పద్దాకా ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నాడని చెప్పేసి అసలు దీనికి అంతా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఎక్స్ ఏం చేసిందో తెలుసా, ఎక్స్జెట్ బ్లౌ జాబ్ చేసుకున్నది వైక్ అనేది పెట్టారు. అంటే స్నాప్ పరంగా మనం లవ్ చేసిన అమ్మాయి వేరే వాడితో మాట్లాడుతుందంటేనే మనకి గుత్తలో గాలిపోద్ది. అలాంటిది తను లవ్ చేసిన అమ్మాయి వేరే వాడికి అలా చేస్తుంది అంటే అది చూసిన వాడి గుండె ఎలా ఉంటుంది మామ.
మొక్కలు అయిపోదు. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే మామ, లవ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇద్దరు సైడ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇద్దరు సైడ్ చాలా అంటే చాలా గట్టి స్ట్రాంగ్ రిలేషన్ పిల్లర్ గట్టిగా ఉండాలన్నమాట. సో మాక్సిమం సింగిల్ గా ఉండడానికి ట్రై చేయండి మామ. ఈ లవ్ అవడం మనకి ఎందుకు. ఒక అమ్మాయి ఇప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పింటారు లవ్ ఎవరైనా సింగిల్ లైఫ్ ఎంజాయ్ లవ్ లో మరి సింగిల్ లైఫ్ ఎంజాయ్ లవ్ అని కట్టి ఉన్నట్టు టూ స్టైల్ రెండు సైడ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లవ్ స్టోరీ నేను చెప్పినట్టు కట్టే దీనికి కొంచెం గట్టిగా ఉంది. సో నెక్స్ట్ స్టోరీ ఆల్ ఇండియా బ్యాడ్ న్యూస్ మావా. ఒక అమ్మాయి హోటల్లో రూమ్ తీసుకొని ఇంకొకరితో గ్లో జాబ్ చేస్తూ 5 స్నాప్లు సొంత బాయ్ ఫ్రెండ్ పెట్టింది మావా. ఎంత షేమ్ మావా, ఎంత ఘోరం మావా అసలుకి. ఈ స్టోరీ వింటుంటే నాకే భలే బాధేస్తుంది మావా. అదే మావా 5 స్నాప్ స్టోరీ. ఇంకో స్టోరీ విషయానికి వస్తే అమ్మాయి అబ్బాయి ఇంజనీర్ కాలేజీలో 2 సంవత్సరాలు లవ్ చేసుకుంటున్నారు మావా. 1 సంవత్సరం తెలిసిందే బ్రో, అదే చెప్తున్నాం. బ్రేకప్ చెప్తే యాక్సెప్ట్ చేయలేదనేసి వేరే వాడితోటి పోయి బీజే స్నాప్స్ పెట్టింది. చూసిన వాడు ఎంత నరకం అనుభవించుంటాడు. ఈ అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, మీకు గుద్దల్లో మున్నే లవ్ చేయండి. ఇట్లా మొగోళ్ళ జీవితాలతో మాత్రం అస్సలకే ఆడుకోకండి. ఇలాంటి మున్నల్ని ఏమంటారో కింద కామెంట్ చేయండి మామ. After seeing this review, after living 5 snap story, almost faded by that way. అసలు ఉంటారు ఆ మనుషులు. అసలు ఏంటి సరిపోతూ మెడిటేట్ చేయండి సన్నాసులారు. ఫ్రెండ్ లో చేసిన చెల్లితో సమానంగా ఫ్రెండ్ ని మోసం చేయండి చాలా పాపంగా. మోసం చేసిన కాకుండా నాకు చిన్న నమ్మకం ద్రోహం అవుతుంది. మనం మనుషులు మృగం కాదు. వాడు ఆ స్నాప్స్ చేయలేదు అంటే తక్కువగా లవ్ చేస్తుంది కరెక్ట్గా. మనం లవ్ చేసిన అమ్మాయి వేరే వాడితో మాట్లాడితేనే తట్టుకోలేము మనం. అలాంటిది 5 స్నాప్ స్టోరీ చూసిన తర్వాత నాకు కొత్త పల నైట్ నుంచి నిద్ర కూడా రావట్లేదు మామ. ఎలా మామ తట్టుకున్నాడు అసలు ఆ బ్రో. వామ్మో, అందుకే మామ చెప్పేది, ట్రూగా లవ్ చేస్తే లాస్ట్ కి మొట్ట గుడిపేసి పోతారు అమ్మాయిలు. కొంచెం జాగ్రత్త మామ. జాగ్రత్త. ఆ 5 snaps హార్ట్ బ్రేక్ స్టోరీ. 5 snaps 2 days నుంచి ఇన్‌స్టాగ్రామ్ అంతా సింగిల్ #సింగిల్ ఇస్ బెస్ట్. థ్యాంక్స్ అక్క. నేను సింగిల్. థ్యాంక్స్ చెప్పడం కొట్టండి. మా సింగిల్ చూడండి, వచ్చిందమ్మా వయ్యారు, వచ్చిందమ్మా వయ్యారు, ఓట్ చేయకమ్మా. కామెంట్ వచ్చి ఈ అమ్మాయి మాట్లాడితే అక్కడే డౌట్ నాకు కూడా. నువ్వు చాలా చేసావునా నీలో. సో ఇప్పుడు చెప్తాడు చూద్దాం.
ఫైవ్ స్నాప్ స్టోరీ విన్నా అనమాట. చాలా ఘోరంగా అనిపించింది మామ. అంటే ఒక అబ్బాయిని అంత బాధ పెట్టడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ మచ్ అన్ఫేర్. అంటే ఆ పర్సనల్ ఫొటోస్ని అలా లవర్కి, పాత లవర్కి పంపించడం అనేది అంటే చాలా ఈవిల్. అంటే నాకు అనిపిస్తుంది మామ, ముందు అనుకుని ఉంటారు కదా వీళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు, అంటే పాత వాళ్ళతోటి మనం కలిసి ఉందాము, ఎప్పుడు మనం పెళ్లి చేసుకుందాం, ఇది అది అని చెప్పేసి. ఆల్ ఆఫ్ సడన్ అలా కొత్త లవర్ రాగానే పాతవాడి మీద అంత పగ వచ్చేస్తుందా మామ. సీరియస్గా లవ్ హేట్రెడ్గా మారిపోవడం చాలా ఈజీ, ఎస్పెషలీ అమ్మాయిలు చాలా తొందరగా హేట్ చేయగలుగుతారు వాళ్ళు పాత లవర్స్ ని. అందరు అబ్బాయిలు ఏదో మంచోళ్ళని కాదు, బట్ అబ్బాయిలు అంత హీనస్ థింగ్స్ చేయలేరేమో అని నా పర్సనల్ ఫీలింగ్. కదా అని చెప్పి కరెక్టే, అబ్బాయిలు మచ్చడు కాదు, అట్లా అమ్మాయిలు కూడా మచ్చడు కాదు. ఇప్పుడు చూడండి, ఇఫ్ దట్ గైస్ లీవ్స్ ఆల్ దోస్ 5 snaps on it, ఇది రివర్స్ ఆ అబ్బాయి అనుకోండి. అది ఒక ఆడ ఎడిట్ చేస్తే ఏ కాదు కదా, ఒక మోడ్ ఎడిట్ చేస్తే అంత ఏ సొసైటీ సొసైటీ బ్రేకప్ రివెంజ్ స్టోరీస్ ఇలాంటిదే నాకు తెలిసిన వాడికి కూడా జరిగింది. వినండి, ఓకే ఇంచుమించు ఇంకొకరితో కప్లింగ్ మీద అద్దరు స్టోరీనే. కానీ వాడు ఏం చేశాడంటే స్ట్రైట్ గా అమ్మాయి నాన్న దగ్గరికి పోయి, ఏమండి మీ అమ్మాయి నన్ను బాగా వాడుకుంది, నాకన్నా ముందు ఇంకొకరితో తిరిగింది, ఇప్పుడు మీరు చూపించిన సంబంధం చేసుకోవడానికి రెడీ అయిపోయింది, మీ అమ్మాయి చేసిన ఘనకార్యాలు తెలియాలి అంటే నా దగ్గర వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, ఇద్దరు జీవితాలతో ఆడుకుంది, ఇది ఏమైనా న్యాయమేనా అని డైరెక్ట్ గా అడిగేశాడు. దెబ్బకి వాళ్ళ నాన్న వాడికి నష్టపరిహారం కింద మనీ ఇచ్చి సారీ చెప్పి సెటిల్ చేశాడు. ఇట్లా కదా ఉండాల్సింది. వీడు మగజాతికి ఇన్స్పిరేషన్. నువ్వు లవ్ చేసింది పెద్ద బోకని తెలిసినా కూడా బ్రేకప్ అయినప్పుడు చీప్ గా ఏడవడం ఏంటి బ్రో? సూసైడ్ అటెంప్ట్లు, కెరీర్ నాశనం చేసుకోవడం, కన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏంట్రా ఎలా ఉన్నారు? అసలు మగాళ్ళకి ఏమైందిరా ఇంత సెన్సిటివ్ గా తయారైపోతున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అమ్మాయిలందరూ చెడ్డోళ్లే అని అనుకోవడం మూర్ఖత్వం, అలాగే అందరూ మంచోళ్లే అని నమ్మడం అమాయకత్వం. లవ్ చేయడం తప్పు కాదు, ఎలాంటి వారిని లవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అరే మనం మగాళ్ళం రా, ఒకరికొకరు మోటివేట్ చేసుకోవాలి, కలిసి గ్రో అవ్వాలి. వేకప్ బ్రో, మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. చేతకాని వారిలో ఏడుస్తూ కూర్చోవద్దు, మూవ్ ఆన్. కరెక్టే, రియల్ మ్యాన్ డోంట్ ప్లే ఆఫ్టర్ బ్రేకప్స్. ఆ బ్రేకప్ కి మనం బాధపడద్దు, పైకి లేయాలి, పైకి లేస్తే అంత వాళ్ళకి స్ట్రెంత్ చూపించాలి. ఎందుకంటే నా పర్సనల్ బ్రేకప్ అయింది కాబట్టి నాకు. సో చూసినా కదా ఇదే మనది వీడియో. సో ఇంకేమైనా వీడియోస్ మనం చూద్దాం. ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ బాగానే ఎత్తురు. పాపం ఎవరికి రావుతారు లేటెస్ట్ స్టోరీ. ఈ ఆంటీ ఇచ్చే మోటివేషన్ ఉంటుంది గాయస్, సూపర్. ఈ ఆంటీ రెస్పెక్ట్ బటన్, ఆంటీ రెస్పెక్ట్ బటన్, ఈ ఆంటీ ఇచ్చే మోటివేషన్ ఉంటుంది, మైండ్ తెంగుతుంది. చూడు ఏమీ లేదురా బాబు, బుక్క బాగా దెంగంట్రా, అలా లంజలకి దెంగేసి కడుపు చేసేసి పక్కకి దెంగేయండి. ఎవడేం చేస్తాడు? నీ ఆస్తులు ఎవడన్నా పీకుతాడా? ఈ ఆస్తులు ఎవడన్నా పీకుతాడా? నన్ను అమ్మాయి అన్యాయం చేసింది, నన్ను అదే గారి పువ్వు కుక్కల్లో సులి పెట్టి బాగా దెంగి కడుపు చేసి పరదెంగి రోడ్డుకి ఇచ్చి బయటికి దెంగండి, అంతే. అంతకు మించి మీరేం చేయలేరు. మనం అదే చేస్తున్నాం. ఇదే నా యొక్క ఎదరాయుడు తీర్పురా. ఎవరిదేదనుకున్నా కూడా మహిళా సంఘాలు, వట్టకాయ సంఘం, సులి పువ్వు సంఘం, వీళ్ళు చేసేవి కనపడదు. రంకు పువ్వు లంజి కరెక్టేరా బాబు. ఆఫ్టర్ ఐ థింక్ ఇది స్టోరీ వస్తాను అంటే ఫైట్ ఫార్వర్డ్ అంటే. సో అయిపోయింది స్టోరీ, రియాక్షన్ చేయడం రీల్స్. సో చూసినారు కదా, రియాక్షన్ అయిపోయింది. సో నా టేక్, ఈ రియాక్షన్ మీద నా టేక్ ఏంటంటే, ఫ్లాష్ స్టోరీ టేక్ ఏంటంటే, నమ్మకండి, అమ్మాయిని నమ్మకండి, ఎవరు నమ్మకండి, నమ్ముకో అంతే. నువ్వు నమ్ముకో, నువ్వు పైకి ఎదుగు. ఆ తర్వాత అమ్మాయిని, నీకు ఆ డబ్బు ఉంటేనే బ్రో, నీకు చెప్తున్నా కదా, నీకు ఆ డబ్బు ఉంటేనే అమ్మాయిలు వస్తారు, ఎవరైనా వస్తారు. డబ్బు లేకపోతే ఒక్కరు చెప్తున్నా కదా, ముందే చెప్తాను, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే మనిషికి విలువ, వాల్యూ అన్నీ వస్తాయి. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇది కూడా వేసొద్దు. అమ్మాయి వేసినట్టు మనం కూడా ఒక అమ్మాయితో చేసి వీడియోస్ పెట్టాలి. దాని కూడా లేదంటే వీడియోస్ సేవ్ చేసుకొని వాళ్ళ అమ్మాయి ఫాదర్ అంటే గూగుల్లో పెట్టేస్తే డబ్బులు వస్తాయి గైస్. గూగుల్ పెట్టిన, యూట్యూబ్ పెట్టే డబ్బులు వస్తాయి గైస్. వేస్ట్ నా కొడుకు, వేస్ట్ నా కొడుకు.
అదే వేసిన కొడుకుల వేస్ట్. అందుకే ఎన్ని న్యూస్ చూస్తాను వ్యూస్ మా అమ్మ వద్దు సో నమ్మకాన్ని ఆడో నమ్మకాన్ని మీరు నమ్ముకో, పైకి ఎరుగు, డబ్బు సంపాదించు. అప్పుడు మీకు డబ్బు ఉంటేనే ఎవరికైనా తేకేది, ఎవరు తేకప్ చెప్తుంది. డబ్బు ఉంటే తెస్తారు, ఎవరైతే చెప్తున్నారు. ఇట్స్ రియాలిటీ. డబ్బు ఉంటేనే మనిషికి విలువ వచ్చేది. చుట్టాలని ఎవరైనా చుట్టాలు ఆఫ్టర్ చుట్టాలు మనం పట్టించుకో, డబ్బులు అది మన దగ్గర డబ్బులు ఉన్నాక వస్తే బాబు కొంచెం డబ్బులు ఇస్తారా అప్పుడు బాబు గారు అంటారు. ఇప్పుడు బాబు తర్వాత డబ్బులు ఉన్నప్పుడు బాబు గారు. అది చుట్టాలే పాములుగా, అమ్మాయికి పెద్ద పాము నా పాములుగా. అందుకే నమ్మకాన్ని అమ్మాయి నమ్మకాన్ని చుట్టాలు కూడా నమ్మితే మీ అమ్మ నాన్న మాట నమ్మని వానమ్మని నువ్వు నమ్ముకో, అంతేనా ఎవ్వరు వద్దు మన. సో చెప్తున్నా, ఒకటే చెప్తారు, డోంట్ బి క్రై అండ్ డోంట్ బి ఫాల్ డౌన్. ఇఫ్ యు ఫాల్ డౌన్ యూ విల్ బి ట్రోల్డ్ బై లైక్ దిస్. సో ఏదో అని ఒక నిమిషం 10 నిమిషాలు వేసిన తర్వాత పైకి లేసి కొట్టాలి, బలం బస్తాను కొడతాం అంతే. సో అంతే. ఇది అయిపోయినదే. ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అందరికి మన బాస్ కి షేర్ చేయండి. సింగిల్ బాస్ ఇంకా క్రియేటర్ కింగ్స్, సింగిల్ కింగ్ కూడా నాకేమో నాకైంది ఒకప్పుడు బ్రేకప్. సో ఏం చేద్దాం, బ్రేక్ అయిపోయింది. అమ్మాయి చెప్పడం సరే వదిలేద్దాం. సో see you on next video. Until then, see my videos and subscribe to my channel. Bye guys.